ఇక్కడ చూడండి మరొక ప్రశ్న ఇచ్చారు. పాణిని అండ్ పతాంజలి వర్ ది కోర్ట్ పైట్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రూలర్. ఇక్కడ చూడండి ఎవరెవరంట, పాణిని అలానే పతంజలి. సో పాణిని పతాంజలి అనేవాళ్ళు ఎవరి యొక్క ఆస్థాన కవులు, ఏ రాజు యొక్క ఆస్థానంలో కవులుగా ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు. సో చంద్రగుప్త మౌర్య, కనిష్క, పుష్యమిత్ర శుంగ, హర్షవర్ధన. ఆన్సర్ వచ్చేసి పుష్యమిత్ర శుంగ అనమాట. సో శుంగ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి పుష్యమిత్ర శుంగ. సో పుష్యమిత్ర శుంగ అనే రాజు యొక్క ఆస్థానంలో ఈ పతాంజలి, పాణిని ఉండేవాళ్ళు. సో ఇక్కడ పాణిని వచ్చేసి అష్టాధ్యాయి అని చెప్పేసి ఒక బుక్ రాశాడు. అష్టాధ్యాయి అని చెప్పేసి ఒక బుక్ రాశాడు. పతాంజలి వచ్చేసి మహాభాష్య అనే ఒక బుక్ రాశాడు. సో మహాభాష్య అని చెప్పేసి ఒక బుక్ రాశాడు. సో ఇట్లా అనమాట. ఈ రెండు పుస్తకాలు చూసుకోండి, ఎగ్జామినేషన్ ప్రకారం చాలా ఇంపార్టెంట్. అయితే శుంగ సామ్రాజ్యం ఎలా ఏర్పడిందంటే మామూలుగా మనకి మౌర్య చక్రవర్తి చివరి చక్రవర్తి అనమాట, బృహద్రథుడు. సో బృహద్రథుడు అని చెప్పేసి ఓ చక్రవర్తి ఉంటాడు. ఈయన మౌర్య చక్రవర్తి అనమాట. మౌర్య ఎంపైర్కి సంబంధించినటువంటి చివరి చక్రవర్తి, లాస్ట్ ఎంపరర్ అనమాట ఈయన. ఆయన్ని చంపేసి ఈ పుష్యమిత్ర శుంగ వచ్చేసి ఎవరంటే బృహద్రథుడి యొక్క కమాండర్ అనమాట, ఆయన యొక్క సైన్యాధిపతి. ఈ బృహద్రథుడిని చంపేసి ఆయన మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసి శుంగ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. పుష్యమిత్ర శుంగ, తర్వాత వసుమిత్ర, అగ్నిమిత్ర ఇలా వస్తారు వాళ్ళ రాజులు. అర్థమైందా? వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట పుష్యమిత్ర శుంగ వాళ్ళు. అర్థమైంది కదా? సో కాబట్టి ఈ యొక్క పుష్యమిత్ర శుంగ ఆస్థానంలోనే పాణిని అలానే ఈ యొక్క పతాంజలి అనే కవులు అయితే ఉండేవాళ్ళు అనమాట. ఇవన్నీ ఇండియన్ హిస్టరీలో చాలా నీట్గా కవర్ చేశాము మన మాడ్యూల్లో. మీరు ఇప్పుడే జాయిన్ అవ్వండి. చాలా పెద్ద మొత్తంలో జాయిన్ అవుతున్నారు మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్. ఎందుకంటే ప్రతి అంశం కూడా అటు ఫ్యాక్ట్స్ ఇటు కాన్సెప్ట్స్ మొత్తం కూడా చాలా నీట్గా కవర్ చేయడం అయితే జరిగింది.